జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇది కొంచెం దోరగా వేగితే దీంట్లోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసేద్దాం. దగ్గొచ్చినా ఆపుకోవాలి మరి ఇలాంటి వంటలకి అంతే. మా పిల్లోడు అంటున్నాడు, అమ్మ నువ్వు ఎలా ఆపుకోగలుగుతున్నావు అమ్మ అని. ఇదిగోండి రవ్వ కేసరి. హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే చాలా సింపుల్గా 2 రకాల టిఫిన్స్, ఒకే దాంతో 2 రకాల టిఫిన్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కాబట్టి చక్కగా దద్దోజనం అంటే ఏంటి, మనం అదే కుండలో చెద్దన్నం అది తింటాం కదా, అది చలవ చేస్తుంది కదా, అది కూడా మంచిది. పిల్లలు కొందరైతే పేచీ పెడతారు కదా, చెద్దన్నం తినాలంటే తినరు కదా, అలాంటి వాళ్ళకి నేను సేమియాతోటి దద్దోజనం అయితే చేయబోతున్నాను. 2 రెసిపీలు చేస్తున్నాను, 2 టిఫిన్ లాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మేము చేసుకుంటున్నాం కదా, మీకు కూడా చూపిస్తే యూస్ఫుల్ అవుతుంది, మీరు కూడా ట్రై చేస్తారని. ఒకటి మీకు తెలిసిందే, ఇంకోటేమో దద్దోజనం అనేది, సేమియా దద్దోజనం మీకు తెలుసా? తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి, సరదాగా చేయాలనిపించింది. పిల్లలు అది ఇంట్లో తింటారు కాబట్టి మీకు కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి తీస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా రకాలు పెట్టానండి, ఇన్స్టెంట్ టిఫిన్స్ కానించి అన్నీ కూడా. ఒకసారి చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇంకా నేనైతే ఇది చేద్దామని వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను. ఒకేసారి కుక్ చేసేసుకోవచ్చు అన్నమాట సేమియా పుల్లలు అయ్యి. ఇదేమో విక్టరీలో ఆఫర్లో ఏమైనా ఉందా అండి, తీసుకొచ్చారు సేమియా పుల్లల ప్యాకెట్ మళ్ళీని. అదే అనుకున్నా, సేమియా పుల్లలు ఉప్మా అంటే నచ్చదు మీకు, అలాంటి సేమియా పుల్లల ప్యాకెట్ ఎందుకు తీసుకొచ్చి. సేమియా అయితే తింటారు కానీ సేమియా ఉప్మా అంటే తినరు. నేను ఇప్పుడు సేమియా ఉప్మా చేయట్లేదు. సాయిరామ్ కూడా పెద్ద తినడు, చూద్దాం ఇప్పుడు ఈ నచ్చితే కదా, నచ్చితాయి అనుకుంటున్నాను ఈ రెసిపీ. ఇదివరకు తినేవాడు, మొత్తం టేస్ట్ మారిపోయిందండి. సాయిరామ్ సేమియా ఉప్మా అంటే ఇష్టంగా తినేవాడు. హారికకి చాలా ఇష్టం. కొత్తగా అంటే దద్దోజనం బాగుంటుంది, పులిహార కూడా నాకు తెలుసు, అమ్మ చేసేవారు. మీరు అది తినరు కదా అని పెద్ద చేయను నేను, కానీ ఇంకెలాగో ఆఫర్ ఉందని ఇంత తీసుకొచ్చారు కదా, సరేలే మన వాళ్ళకి ఇప్పుడు వచ్చే వేసవకాలం కాబట్టి దద్దోజనం, సేమియా దద్దోజనం అంటే పిల్లలకి కొంచెం కొత్త రెసిపీలా అనిపిస్తుంది, అట్రాక్టివ్గా తింటారు కదా అని చూపిస్తున్నాను అనమాట. ఈజీ అండి, పెద్ద అవస్థ పడక్కర్లేదు. పులిహార మీకు తెలుసు కదా, సేమియా పులిహార తెలుసా, అది కూడా మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. 2 రకాలు. సేమియా ఉప్మా వేరు, సేమియా పులిహార వేరు, 2 ఒకటని ఎలా అంటావు నువ్వు? అబ్బా ఈజీ అనేసుకుంటున్నారే గట్టి తిప్పడం అంటేని. అయితే ఇది కొంచెం వేడిగా ఉన్నాయి, మరగాలి. మరిగినప్పుడు వేసుకుంటే సేమియా ఉప్మాకి ఉడుకుతుంది. ఇది ఒక్కొక్క సేమియా అయితే జిగురు వచ్చేస్తుంది, అలా జిగురు రాకుండా ఉండాలన్నా కూడా మీకు మంచి టిప్స్ అయితే నేను చెప్తాను. మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అండి. రెండాట్లకి కొంచెం ఇంచుమించుగా ఒకటే తాలింపు ఉంటుంది కాబట్టి శనగపప్పు అయితే తీసుకుంటున్నాను. మీ ఇష్టం, పప్పులు ఎక్కువ ఇష్టపడితే ఇంకా పప్పులు తీసుకోవచ్చు, నేనైతే ఇవి తీసుకున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా మారుతాయి, తాలింపులకు వచ్చినప్పటికి కొన్ని దాంట్లోకి వేరే పడతాయి, ఇందులో వేరేగా పడతాయి, కానీ అన్నీ రెడీ చేసి ఉంచేసుకుంటున్నాను. మళ్ళీ ఒకేసారి కుదరదు కదా అన్నీ తీయడం అని. అగరవాల్ నుంచి కొత్త ప్రోడక్ట్ అయితే వచ్చేసిందండి, నైల్ డ్రిల్లర్ అండ్ పాలిషర్ అన్నమాట. అలాగే 18-1 మ్యానిక్యూర్ అండ్ పెడిక్యూర్ కిట్ కూడా. ఇక్కడ మనకి స్పీడ్ సెట్టింగ్స్ 5 అయితే ఉన్నాయండి. చూడండి, ఇక్కడ ఆన్ చేయగానే మనకి ఇలాగా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మన గోరు కొంచెం కొందరికి రఫ్గా ఉంటుంది, ఒక్కొక్కరికి ఏమో చిన్నపిల్లలకి ఎలా ఉంటుందో స్మూత్గా, అలా మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలన్నా ఇక్కడ స్పీడ్ సెట్టింగ్స్ని బట్టి మనం ఆన్ చేసుకుని చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ మనకి లైట్ ఆప్షన్ కూడా ఉంది. అలాగే మనకి ఏంటంటే పాదాలకు కూడా పగుళ్ళు అవి ఉన్నా కూడా దానికైతే ఇది యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏమో ఇలాగా మనకి ఛార్జింగ్ పిన్ ఉంటుంది. చూపించినానా ఇవన్నీ, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంది. మా హారిక అయితే యూజ్ చేస్తుంది, నేను కూడా వాడతాను కానీ తక్కువ. హారిక నువ్వు ఒకసారి యూజ్ చేస్తావా, చూపిందాం మన వాళ్ళకి. నేల్స్ ఓకే, నీ ఇష్టం, కానీ ఇది మా ఆడవాళ్ళకి ఉండవలసిందేనండి. నేనైతే మట్టిలో పని ఎక్కువ చేస్తుంటాను, నేను మొన్నే క్లీన్ చేసుకున్నా. క్లీన్ చేసుకున్నప్పుడు కింద డస్ట్ పడకుండా డస్ట్ ప్లేట్ కూడా ఇచ్చారు, దీన్ని ఇలా అటాచ్ చేసేసి నేను వర్క్ లో ఉన్నాను యాక్చువల్లీ. నేనే ఇంకా మరి యూస్ మనకి ఇలా డస్ట్ ప్లేట్ కూడా ఉంటుంది దీనికి సంబంధించింది. ఎలా చేసుకోవాలో చూపిస్తే నీకు ఏది ఇటు వస్తావా? ఓకే. ఓహో, డస్ట్ కూడా ఇంకా
జస్ట్ ఇక్కడ పగుళ్ళు ఉన్నాయి కదా, స్మూత్ అవుతుంది అనమాట. ఇలా చేసుకుంటే 1 year వారంటీ ఉంది. డస్ట్ కూడా 1 year వారంటీ కూడా ఉంది దీనికి. ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. ఇందులో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఈ ఫ్రంట్కి నొక్కుంటే క్లాక్ వైజ్, బ్యాక్ సైడ్ అయితే యాంటీ క్లాక్ వైజ్ అనేది కూడా ఆప్షన్ ఇందులో ఉందండి. దీనికి 1 year వారంటీ ఉంది. ఈజీగా ఎవరిమైనా సరే ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా మంది చూస్తాం కదా బయటకు వెళ్ళి, చాలా టైం వేస్ట్ కూడా అవుద్ది. ఒక నైట్ టైం ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు రిలాక్స్ అవుతున్నంత సేపు ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు. కాబట్టి ఇదండి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ మాట. ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనం ఇంట్లోనే హ్యాపీగా పెడిక్యూర్ అది చేసుకోవచ్చు. కట్ చేస్తున్నామ్మా పచ్చిమిర్చి, అదేంటమ్మా 2 రకాలు కట్ చేస్తున్నావు? మరే అంతే మరి. ఇదేమో పులిహోరలోకి, ఇదేమో దద్దోజనంలోకి. అల్లం ఇందులో కొంచెం, అందులో కొంచెం నీకోసం తగ్గించాను. ఇంకా వేసుకోండి. మా సాయిరము నాకు బాడీకి పడదు, నా స్కిన్కి పడదు అని చెప్పేసి అల్లం తిండు. ఈ మధ్య వాడు తినడం మానేసాడండి. అల్లం తగ్గిస్తాను నేను. కానీ అల్లము అదే నేను నార్మల్గా వెల్లుల్లిపాయలు అల్లం తక్కువ తింటానమ్మా. తినాలమ్మా, ఆ 2 తినాలి. ఇక్కడ చూపించు. ఇదిగోండి కొద్దిగా ఉప్పు వేసాను. ఇవి అంటుకోగానే ఉంది దీని మీద అయితేనే. అదే రాశారు మరి ఆల్రెడీ, దుల్లులా వస్తుందని. లేదంటే నూనె చుక్క కూడా ఒక చుక్క అలా వేసుకోవచ్చు అన్నమాట. మనకప్పుడు అంటుకోదు. ఇంకా నూనె చుక్క వేసుకోవచ్చు. తర్వాత ఇది ఉడుకుతున్నప్పుడు మనం చెప్తాను నేను, అది కూడా అదే చూపించాలి, అది చెప్తే అర్థం అవ్వదు. కాబట్టి ఒకసారి ఇది కలుపుతాను. సరిపోద్ది, చాలా వరకు వేసేసాను. మనమే కదా ఉంచేస్తాం. ఆరికకి సేమ్ చెప్పుకోండి చాలా ఇష్టం. అది బాగా చేసుకుని తింటుందండి. నేను తింటాను, అది ఇదేని ఉండదు, అన్నీ తింటాను నేను కూడా. ఫ్రూట్స్ కానివ్వండి, మనం తింటే హెల్త్ మంచిది. కంటే ఇంకా మేము అన్నీ తింటాం. నువ్వు అన్నీ తినవు. వంకాయ తింటావా? వంకాయ తప్పితే ములక్కాడ పులుసు అంటే నువ్వు అన్నీ తింటాను. ములక్కాడ తింటాను, అన్నీ తింటాను. ఆమ్లెట్లు అయ్యాను. ఓన్లీ అదేంటిది వంకాయ ఒకటే తిన్నాం. అది కూడా ఈ మధ్యన తినేస్తున్నానమ్మా. వంకాయ తక్కువ అండి తినడం. నిన్న ఎందుకో మన గుత్తొంకాయ కూరలు గుత్తొంకాయ బాగుందని చెప్పేసుకున్నానమ్మా. తినేసాడండి ఆ రోజు మట్టికి. అప్పుడు అనుకున్నాను పోలే బాగానే తింటున్నాడని. వంకాయ తినేవాడు కాదు, బీరకాయ తిండు, ములక్కాడ ఇప్పుడు తినేస్తున్నాను. ములక్కాడ కూడా తింటాను, కాకరకాయ కూడా తింటాను. ఎందుకు తినలేదురా, నేను ఆమ్లెట్లు తెచ్చి గుడ్లు తెచ్చుకుంటాను. గుడ్లు తినకూడదని మీరే కదా పెట్టారు కామెంట్లో. మేము గుడ్లు మానేసాం, చికెన్ మానేసాం. చికెన్ కూడా తినలేదు. షార్ట్ పెట్టినప్పుడు ఏంటంటే అది ఈరోజు పెట్టామని అనుకుంటారు. కాకపోతే అది పచ్చడి పట్టినప్పుడుదో ఏదో వంట చేసినప్పుడు అనుకుంటా. వంట చేసినప్పుడు అది షార్ట్. సర్లే ఉంది కదా అని చెప్పేసి షార్ట్ పెట్టాను. అది వాళ్ళు ఏమనుకుంటారంటే ఈరోజు పెట్టామేమో అనుకుంటాం. మేమైతే ఈరోజు కదండి చేసుకుని ఉంచుకుంటాం వీడియోస్. ఇదిగోండి మనకి సేమియా అయితే ఉడికిపోయింది అన్నమాట. ఇది కొంచెం మనకి సేమియా అనగానే ఎలా లేదన్నా ఆ జిగురు అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఆ జిగురు లేకుండా ఉండడానికి ఏం చేయాలంటే ముందు దీన్ని వడపోసేయాలన్నమాట. మనకి చిల్లులది ఏదైనా జల్లించేది ఉంటుంది కదా, జల్లి లాంటిదైనా పర్వాలేదు. మామూలుగా మనకి బియ్యం కడిగి ఉంటాయి కదా, బుట్టలు ఉంటాయి కదా, అన్నం బుట్టల టైపు, అలాంటివి ఉంటే కనుక ఇదిగోండి ఇలాంటివి అన్నమాట. చూసారు కదా. ఇప్పుడు ఇది మనకు ముద్ద కట్టకుండా ఉండాలి అంటే ఇలా చన్నీళ్ళు వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి చక్కగా దిగిపోతుంది. ఆ జిగురు లాంటి గింజ లాంటిది ఉన్నా కూడా చక్కగా దిగిపోద్ది. ఇదిగోండి ఇలా దుల్లుగా అయిపోవాలన్నమాట. మొత్తం నీళ్ళంతా దిగిపోయేలాగా. బాగా వేడిగా ఉంటుంది కదా, వేడికి మగ్గిపోయి ఇంకా పేస్ట్ అయిపోతుంది. చన్నీళ్ళు వేసేసుకుంటే మనకి ఎంతవరకు కుక్ అవ్వాలో అంతవరకు కుక్ అవుతుంది అన్నమాట. ఇది కూడా చూడండి దుల్లులాగా అయిపోయింది. అప్పుడు మనకి ఉప్మా అదే పులిహోర తింటే చాలా బాగుంటుంది. ఉప్మా కూడా చాలామంది ఇలా కూడా చేసుకుంటారు, పొడిపుల్లాడుతా తాలింపు క్రిస్పీగా కరకలాడుతూ తినాలనుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు నేను ఇంకా పులిహోర తాలింపుకి అయితే రెడీ చేసేసుకున్నాం. ఇదిగోండి పెరుగు అయితే రెడీగా ముందు రెడీ చేసేసుకోవాలి కదా. కాబట్టి కొద్దిగా సాల్ట్ సరిపడగా. మీకు గట్టిగా పెరుగు ఉండాలి ఇష్టంగా అలా తింటామంటే అలాగే, నాకు అలాగే ఇష్టం. అందులోని సేమియాతో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. దానికి ఇదిగోండి ఇలాగా ఇలా చేసుకుంటే మనకు ముక్కలు లేకుండా కలిసిపోతుంది. లేదా సల్లకామతో కూడా చేసేసుకోవచ్చు. నేను గుండగడ్డతోటే చేసేస్తున్నాను. ఇదిగోండి ఎక్కువ కలపలేదు, కొన్ని నీళ్ళు చుక్కలు వేసాను. ముందుగా దీంట్లోకి ఇది వేసేయాలన్నమాట, సేమియాని.
మనం ఎంత క్వాంటిటీలో తిందాం అనుకుంటున్నామో మన ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మనం వేసుకోవడమే. నిజంగా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మనకి సేమియా దద్దోజనం చూడ్డానికి ఇదే బాగుంది, ఇలాగే తినేచేమో, మరి తాలింపు వేస్తే ఇంకా బాగుంటుంది కదా. మరి అయితే తాలింపు వేసేద్దాం, నడిసేయండి. ముందుగా మనం దద్దోజనానికి తాలింపు వేసేసుకుందాము. కొద్దిగా ఆయిల్ పోస్తున్నాను. దద్దోజనానికి తాలింపుకి ముందుగా నూనె కాగాలి. నూనె కాగిన తర్వాత ఇంగువ అసలు నాకైతే చాలా ఇష్టం. ఆ ఫ్లేవర్ అసలు ఎంత బాగుంటుందో పులిహోర అదిని. మనం దేవుడి పులిహోరలో కానివ్వండి, దద్దోజనంలో కానీ ఖచ్చితంగా వేసి తీరాల్సిందే. అప్పుడే మంచి ఘాటు వాసన వస్తుంది. మినపప్పు, తొక్కపప్పు వేస్తే స్మెల్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా నోట్లో పంటికి రుచిగా అనిపిస్తుంది. సాయి మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా పులిహోరకు ఉంచుకున్నాను అవి. దీంట్లోకేమో దద్దోజనంలోకేమో అలాగే ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ ఆవాలు, అలాగే ఎండుమిర్చి. ఇది ఒకసారి వేపుకుందాం. మన సింపుల్ రెసిపీలు అద్భుతమైన రుచులు, టేస్ట్ అదిరిపోతుంది. సింపుల్గా అయినా ఎవరైనా వచ్చినప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం పెట్టచ్చమాట, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇదిగోండి, మరి దద్దోజనంలోకి కమ్మగా ఉంటుంది కదా, అక్కడక్కడ నోటి కిందకి పచ్చిమిర్చి తగిలితే ఆ స్పైసీనెస్ తోటి భలే ఉంటుంది కదా. ఇంగువ వేసాను, పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసేసాను. ఇది కొంచెం వేగనిద్దాం, దోరగా రంగు రావాలి. ఎక్కువ వేయలేదు, నాకు అది వైట్గా ఉంటేనే నచ్చుతుంది. ఇదిగోండి, పక్కన జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇది కొంచెం దోరగా వేగితే ఫినిషింగ్ అలా పైన వేసుకోవడం అనమాట. నేను ఇప్పుడు స్వీట్ చేస్తున్నాను, పులిహోర చేస్తున్నాను, అలాగే దద్దోజనంలోకి. ఇదిగోండి, ఇక్కడ ఇది వేగిపోతుంది. జీడిపప్పు కూడా రెండు ఒకసారి వేగుతున్నాయి మనకి. జీడిపప్పు త్వరగా ఎగిపోతుంది, అందుకని లాస్ట్లోనే వేసుకోవాలి. ఇందులో వేసుకున్నా సరే విడిగా వేపుకుంటే గొడవ ఉండదు. హ్యాపీగా చక్కగా ప్లేట్లోకి తీసేసుకొని లాస్ట్లో వేసుకున్నాం అనుకోండి, క్రిస్పీగా బాగుంటుంది కొంచెం. ఇదిగోండి, మనం దద్దోజనంలోకి వేసేద్దాం. ఇదిగోండి, మనకి ఇది అయిపోయింది. దీంట్లోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసేద్దాం. జీడిపప్పు అక్కడక్కడ మనకి ఇందులో ఇష్టమైతే ఎక్కువగా ఎందులో ఇష్టంగా తింటామో అందులోకి యాడ్ చేసుకుందాం. పిల్లలకి చక్కగా బాగుంటుంది, పంటి కిందకి టేస్టీగా తగులుతుంది. ఇదిగోండి, దద్దోజనం అయితే తాలింపు పెట్టేశాను. ఇంకా పులిహోర ఉంది, స్వీట్ ఉంది, ఆ రెండు కూడా చేసేసుకుందాం. ఇదిగోండి పల్లీలు, ఇంకా పులిహోర తాలింపు కదా, మినపప్పు, సాయి మినపగుళ్ళు, పచ్చెనపప్పు, ఆవాలు అన్నీ వేసేస్తున్నాను, ఎండుమిర్చి తప్ప. నేను అది ఇది చేసినప్పుడు కలిసినాయి కొంచెం, అందుకని ఎండుమిర్చి తప్ప మిగతా అన్నీ వేసేస్తున్నాను. ఇదిగోండి ఇంగువ స్టార్టింగే వేసేయాలి, నూనె బాగా కాగిపోతుందని. ఇంగువ ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. పులిహోరలోకి అయితే మరీ స్పెషల్గా బాగుంటుంది. ఇదేమో పట్టలేదు సరిగ్గా, సరిపోతుంది. ఇది కొంచెం దోరగా వేగుతున్నాక పల్లీలు వేయని, కొన్ని పచ్చిమిర్చి, అలాగే అల్లం తరుగు అవి కూడా వేసేద్దాం. ఇవ్వండి, ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇంకా జీడిపప్పు తీసి పక్కన పెడుతున్నాను. కేసరి తింటారు కదా, మీకు ఇష్టమే కదా, బాగుంటుంది నాన్న కేసరి. ఎలాగో రెండు ఇది పులిహోర అని అది చేస్తున్నాను కదా, పసుపు కొంచెం వేస్తాను ఎక్కువ, మర్చిపోయాను. పసుపు ఎక్కువ వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ ఎందుకు తక్కువ అనిపిస్తుంది, ఆయిల్ ఉండాలి. ఇదిగోండి, ఇద్దాం నాన్న, దగ్గర చూపించు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, ఒక్క నిమిషం. ఇదిగోండి, వేడి మీదే కొంచెం వేసేస్తున్నాను. పులిహోర అయితే
ఇష్టంగా తింటారని పిల్లలు. ఏ దగ్గొచ్చేస్తుందా ముక్కు పూసేసుకున్నాం, అది కరెక్టేలే. ఘాటు వస్తుంది తాలింపు వేయడం వల్ల. ఇదిగోండి, ఆపుకోవడమే. దగ్గొచ్చినా ఆపుకోవాలి మరి ఇలాంటి వంటలకి అంతే. మా పిల్లోడు అంటున్నాడు, అమ్మ నువ్వు ఎలా ఆపుకోగలుగుతున్నావు అమ్మ అని. మరి దగ్గకూడదు కదండి, వంట చేసేటప్పుడు తుమ్మడాలు దగ్గడాలు ఉండకూడదు కదా. చూసారా ఇది ఎంత బాగా వచ్చేసిందో. ఆపుకుంటే మనకు కంట్రోల్ అలవాటు అయిపోతుందిలేండి. అంత మరి ఘాటు అలవాటు అయిపోయి మనకి ఎప్పుడు మీరు రారు కాబట్టి పోయే దగ్గరికి తెలియదు. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చేసింది, దుల్లులా అయిపోయింది. ఒకసారి కలుపుతాను, కొద్దిగా సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేయలేదు కదా ఇప్పటి వరకుని. ఇది చల్లారాలి, చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూసానండి సరిపోయిందా లేదా అని. చాలా బాగుంది. ఇంకా నిమ్మకాయ పిండితే అద్భుత. వేడిగా ఉంది, చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుదాం. నాకు రవ్వ అంటే ఇష్టం అండి, కొంచెం కేసరీ టైప్ లాగా. అందుకని కొంచెం కరాచీ నొప్పు కూడా వేసుకున్నాను. ఇంకా కొద్దిగా ఒక స్పూన్ బాగుంటుందండి. ఇదిగోండి ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. గోధుమకు ఆల్రెడీ నేను రోస్ట్ చేసి వేపేసి పెట్టుకుంటాను, ఎందుకంటే పురుగు అది వస్తుందని. పచ్చినొప్పు అయితే పురుగు వస్తుందని కొంచెం ఒక ఏపు వేపేసుకుని నేను డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఉప్మా చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా చక్కగా డైరెక్ట్గా వేసేసుకున్నా కమ్మగా బాగుంటుంది. అందుకే నేను కొద్దిగా వేసాను, ఒక స్పూన్ అంతే. ఇదిగోండి రవ్వ కేసరి బౌల్లోకి తీసేస్తున్నాను. ఈ బౌల్ అంతా కూడా చేయలేదులేండి, నేను స్వీట్ పెద్ద ఎక్కువ తినరని చెప్పాను కదా పిల్లలకి, అలా టేస్ట్ చూపిస్తాను అంతే. జీడిపప్పు వేసేసానండి. కేసరి చేస్తున్నప్పుడు వీడియో మైక్ పడిపోయింది. ఇదిగోండి ఐటమ్స్ అయితే ఇవి. లంచ్కైనా టిఫిన్కైనా డిఫరెంట్గా పెట్టాలి, మంచిగా బాగుండాలి అని అనుకుంటే ఇలా ఒకసారి ఓ రోజు అనేది కేటాయించుకుని చేసుకోండి. సేమియా పుల్లలతో ఈజీయే, సింపుల్గా అయిపోతుంది. ఒక 1/2 కేజీ ఒక ముగ్గురికి అయితే సరిపోతుంది. 3 రకాలు చేసుకోవచ్చు అనుకుంటున్నాను. బాగా తింటే కనుక కేజీ పట్టేస్తుంది అనుకోండి, మీ ఇష్టం. నేనైతే ఇప్పుడు అది 2 కేజీలకి కేజీన్నర వేసేసినట్టున్నాను. ఈ 3 రకాలు వచ్చినాయి అన్నమాట. మా ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి, ఎక్కువగా ఇష్టంగా తింటారు కాబట్టి చేసేసాను. అయితే ఇప్పుడు ఈ టేస్ట్ ఎలా ఉందన్నది మీ అన్నయ్య గారిని పిలాలి, పిల్లల్ని పిలాలి. వాళ్ళేమో వర్క్లో ఉన్నారు. ఒకసారి చూపించమ్మా. అదిగోండి ఎడిటింగ్లో ఉన్నాడు సార్. అసలు నాకు వీడియో తీయడానికి రాలేదు, మా పెద్ద అబ్బాయి వచ్చాడనమాట. పాపం వాడిని బతిమలాడితే. ఇదండి రెసిపీలు అయితే 3 రెసిపీలు చేసేసాను. చాలా ఈజీ అనిపించింది నాకైతే, చాలా త్వరగా అయిపోయిందండి. పావుగంటలు అయిపోయింది. ఇదైతే బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే ఉప్పు చూడగానే భలే అనిపించింది. కేసరి అలాగే పులిహార కూడా ఒకే ఐటెంతో చక్కగా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మనం అంటే వెజ్ వండి పెట్టాల్సి వస్తూ ఉంటుంది కదా పూజలప్పుడు, అది ఇలా కూడా చేసి పెట్టచ్చండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఉప్పు చూసాను కాబట్టి ఇంకా మా వాళ్ళు చెప్పాలన్నమాట, నాకు నచ్చిందని నేను చెప్తాను అనుకోండి. దాని నా టిష్యూస్ తీసుకుని వచ్చి ఇంకా మీరు కూడా కూర్చోండి. వివాహ భోజనంబు ఎంతైన భోజనంబు. మన అవును, కానీ నేను కరెక్ట్గా పాడానో లేదో తెలియదు, కానీ మన వాళ్ళు జడుచుకుంటారేమో. ఇంకెప్పుడు పాడనండి, అప్పుడప్పుడు అలా హుషారు వచ్చినప్పుడు పాడుతూ ఉంటాను అనమాట. లేకపోతే నేను మరి ఇంత పని చేసుకుంటున్నప్పుడు మోటివేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా, సరదాగా పాడుకుంటూ ఉంటాను. ఇదిగోండి పులిహార అయితే అయిపోయింది. నెక్స్ట్ దద్దోజనం, మరి ఇది కూడా కలిపేయాలి కదా. మరి అందరికీ రావాలంటే జీడిపప్పులు పచ్చెనపప్పు ఇవన్నీ వేసాం కదా. ఇది మట్టికి సూపర్ నాన్న, సమ్మర్లో భలే ఉంటుంది. బాక్స్ పెట్టేసిన హ్యాపీగా పిల్లలు లంచ్ కింద తినేస్తారు. ఇది వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. స్వీట్లో అది మరి లాస్ట్లో ఉండాలి కదా, స్వీట్ ఖచ్చితంగా బాగుంటుంది. ఇన్ని ఐటమ్స్ చేసిన తర్వాత కేసరి ఎలా మిస్ అయిపోతానండి, నాకు కేసరి అంటే ఇష్టమే, అందుకని చేశాను. వడ్డించేస్తాను. డాడీ ఏరి ఇంకా రాలేదా? బాగుంటుంది నాన్న.
మీకు నచ్చితే తినండి, మీకు తర్వాత వడ్డిస్తాను. ముందు మీకు పులిహోర వడ్డించేనా? ఇది నాకు డాడీకి. ఇద్దరికనంటే వీడియో పెట్టినప్పుడు నేను తింటాం. ఎందుకు తినండి, నేను పట్టుకుంటాను. లేకపోతే స్వీట్ కొద్దిగా ఇంకో గిన్నె తీసుకొస్తాను. నాకు ఇలాగా ప్రజెంటేషన్ ఇవ్వడం అంటే ఎంత ఇష్టం అంటే అండి, చాలా ఇష్టం అన్నమాట నాకు పులిహోర అంటే. తినేవాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, చూడగానే వద్దనే వాళ్ళు కూడా అంటారు అన్నమాట. ఒకటిచ్చచ్చు అంటే తినడానికి. ఇది రెడీ అయిపోయింది, ఇలాగో ప్లేట్ రెడీ అయిపోయింది కదా. ఇంకొక ప్లేటు చాలు. స్వీట్ కూడా అందులోనే వేయాల్సింది ప్లేట్లో. ఇంకో చిన్న గిన్నె తెచ్చుకోనా? సరే, ఇంకో ప్లేట్. ఓ జీడిపప్పు. నీకు కూడా ఇలాగే పెట్టినా తిననిపిస్తుందా? ముందేమో అన్నీ సేమియాతోటి చేసేస్తున్నావు నువ్వు, ఎలా ఉంటుందో అది ఇది అంటే కూర్చున్నాడండి. అసలు సేమియా అంటే ఎంత ఇష్టంగా తినేవాడోనండి వీడు. చిన్న కప్పులో పెడతానే నీకు. వేస్తున్నాను. వచ్చేసారా డాడీ కూడా? మరి టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్తురు. కానీ ఇదిగో సాయిరం కూడా ఆగనంటున్నాడు, వాళ్ళ తమ్ముని తీయమంటున్నాడు వీడియో. అమ్మ నేను కూడా తింటాను, చూస్తుంటే చాలా బాగుంది అంటున్నాడు. నీకు ఇంకా ఇందులోనే వేసేస్తున్నాను నాన్న. నువ్వు కొద్దిగానే తింటావా ఇంకొంచెం అయినా? సరే అయితే టేస్ట్ చేసి నువ్వు కూడా చెప్తే కానీ దానా. డాడీ పక్కన కూర్చుంటాను అనుకో, నేనే పెట్టాను అన్న. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి మీరు. ముందు స్వీట్ తినమంటావా? యాక్చువల్గా అయితే నేను సేమియా అనేది కొద్దిగా తక్కువే తింటాను. సేమియా ఉప్మా చేసిన ఏం చేసినా, కానీ పిల్లలకి ఇష్టమని అందుకని తెమ్మంటావు కదా, వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారని. సాయిరం తింటలేదు. ఆరిక మా డాడీ గారు తింటున్నారా? మీ డాడీ ఎంత తల తిక్క డాడీ, ఏం చెప్తాడో మరి. ఇప్పుడు ఏమంటాడో తెలియదు. ఇప్పుడు ఈ తిక్క బాగుందంట కదా, నచ్చిందంట కదా ఈ తిక్కకి. ఏనా బాగుందా, నచ్చిందా? స్వీట్ అయితే పర్ఫెక్ట్, స్వీట్ సూపర్ ఉంది, చాలా బాగుంది. షుగర్ సరిపోయింది. జీడిపప్పు కూడా మంచి కలిపి తింటుంది, చాలా టేస్ట్గా ఉంది. చాలా బాగుంది. బంతి భోజనాలు ఇదేంటి దద్దోజనమా? దద్దోజనం అంటే గుళ్ళకాడ మామూలుగా వెంకటేశ్వర స్వామి గుడికాడ గట్ట మంచి ఫేమస్. కాబట్టి ఆ దద్దోజనం వేరు, ఇది వేరు. సేమియా దద్దోజనం కూడా బాగుంది. దద్దోజనం బాగుందా? పులిహోర బాగుంది. నేనేదో చెప్పిందనేమో దగ్గరుండి అనుకుంటారా? నిజం చెప్పండి. కాదు, డాడీ దద్దోజనేటప్పటికి నేను దాని గురించి చెప్పించట్లేదండి, ఉన్నది రివ్యూ ఇవ్వండి మీరు అందరూ కూడా. ఇలా మాట్లాడుతుంటే ఏదో అనుకుంటారు. అలా కాదు, ఏ వీడియోలో బలవంతంగా చెప్పించవు కదా. అవును, మీరు చెప్పరు కదా. ఇప్పుడు నువ్వు అనుకునేది ఏమనుకుంటారు అంటే నువ్వు బలవంతంగా చెప్పిస్తున్నావు అని అనుకుంటారు అనమాట. అలాగే ఎక్స్పెక్ట్ చేసుకున్నాను, అలా చెప్పుకున్నాను. అది అలా ఎప్పుడు రాదు కదా. ఇంకా ఒకటి, టేస్ట్ ఎక్కువ ఉన్నా కానీ ఇంకా తక్కువ ఉందనే చెప్తారు పిల్లలు కానీ నేను కానీ. ఇప్పుడు సార్ అర్థమైనా? దద్దోజనం కూడా చాలా బాగుంది. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేశాను కదండి. మా అబ్బాయి ఎలాగ ఉంటాడు, అదే మనం అనుకోండి. అదే మరి అనుభవం అంటారా, ఏజ్ అంటారా? ఎలా ఉందో చెప్పు. సేమియా పులిహోర కూడా బాగుంది. యాక్చువల్గా అయితే నేను చింతపండు పులిహోర అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈ రోజు మాత్రం కొత్తగా సేమియా పులిహోర ట్రై చేస్తున్నాం. కానీ జీడిపప్పు కదా.
దద్దోజనం చాలా చాలా బాగుంది. మార్కులు అంటే 10కి 10 వేసేయచ్చు దద్దోజనంకి. అచ్చు రైస్ లాగే ఉంది. పులిహోర ఎలాగో టేస్ట్ చేస్తాం కదా, చాలా దద్దోజనం చేస్తాము, కానీ సేమియా పులిహోరతో దద్దోజనం అనేది కొంచెం యూనిక్గా అనిపిస్తుంది కదా. బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, రెండు మాత్రం మర్చిపోకండి. మరి అందుకే స్టార్టింగ్లో టేస్ట్ చూసి ఏమనుకున్నాను తెలుసా, అదే స్టార్టింగ్లో చేస్తున్నప్పుడు చూసి ఖచ్చితంగా రైస్కి దీనికి సంబంధం ఉంటుందో, రైస్ ఇంకా చాలా బాగుంటుంది, ఇది బాగోదేమనుకున్నాను. అందుకే వాడు దద్దోజనం అనేసాడండి ముందు. అంటే ఇలా చేసావమ్మా బాగుంటుందా బాగుంటుందా, అసలు టేస్ట్ చేయకుండా నువ్వు ఎలా చెప్తారా, నేను ఉప్పు చూసాను చాలా బాగుందంటే బాగుంది. బాగుంది. అచ్చు రైస్ లాగా ఉంది. మూడు బాగున్నాయి. 3 బాగున్నాయి. ఎవరికైనా హ్యాపీగా వచ్చినప్పుడు ఇలా కూడా పెట్టుకోవచ్చు. చేద్దాం. అంటే నీసు లేనప్పుడు ఇది మాత్రం కంపల్సరీ కొత్తగా ఉంటుంది. చేసి నార్మల్గా ఎప్పుడులా కాకుండా కొంచెం ఇది నా కొత్తగా ఉంటుంది. ఫేవరెట్ అయిపోయిందండి. అది ఎప్పుడు నేను కేసరి నాకు టేస్ట్ మాత్రం చేస్తాను. దద్దోజనం ఫేవరెట్. మూడిట్లో ఫేవరెట్ ఏంటి దద్దోజనం. దద్దోజనం First చాలా తర్వాత బాగుంది. స్వీట్, తర్వాత పులిహోర. పులిహోర. ఇదండి ఈ రోజు అయితే వీడియో. మరి మీకేంటి ఫస్ట్? నాకు కూడా మీ ఇద్దరికి నచ్చినప్పుడు నాకు దద్దోజనం నచ్చదా, నాకు దద్దోజనం నచ్చింది. అదే నా ఇష్టం, మీ ఇష్టం కాదు కాదు కాదు, కదా. చాలా కమ్మగా చాలా బాగుంది దద్దోజనం అంటేనే నీకు సాయి? చాలా బాగుంది. చెప్పాను కదా దద్దోజనం ఫస్ట్ ప్లేస్, తర్వాత స్వీట్. మూడు బాగున్నాయి కదా, ఫస్ట్ ప్లేస్ దద్దోజనం. దద్దోజనం ఎందుకు ఇస్తున్నాం అంటే ఇది ఎప్పుడు ఎవరు ఎక్కడ ట్రై చేయలేదు, మనం తినలేదు బయట. ఈ పులిహోర తిన్నాం, కేసరి తిన్నాం, అన్ని తిన్నాం కాబట్టి ఈ టేస్ట్ మాకు అలవాటాయి. ఈ టేస్ట్ మటుకు సూపర్. ఇదండి ఈరోజు వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇది రెండోసారి అండి. బాయ్ అండి.